హాయ్ వెల్కమ్ టు సోమశేఖర్ రెడ్డి జీకే క్లాసెస్. ఈరోజు మనం మ్యాన్ బుక్కర్ బహుమతి మ్యాన్ బుక్కర్ ప్రైజ్ గురించి మాట్లాడుకుందాం. మ్యాన్ బుక్కర్ ప్రైజ్ అనేది బ్రిటన్లోని లండన్ నగరంలో గల బుక్కర్ ఫౌండేషన్ 1969లో ప్రారంభించింది. ఈ పురస్కారాన్ని మొదట కేవలం కామన్వెల్త్ దేశాల్లో నివసించేటువంటి రచయితలకు మాత్రమే ఇచ్చేవారు. ఈ పురస్కారాన్ని ఒక నవలను ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ పురస్కారాన్ని పొందాలంటే తప్పకుండా ఆ నవల గత సంవత్సరంలోనే పబ్లిష్ అయి ఉండాలి. పాత నవలలకు, ఓల్డ్ నవలలకు ఏంటంటే ఈ పురస్కారం ఇవ్వబడదు. 1969లో ప్రారంభించినప్పుడు మొట్టమొదటి ఈ పురస్కారాన్ని ఎవరికి ఇచ్చారంటే ఇంగ్లాండ్కి చెందినటువంటి PH న్యూబైకి ఇచ్చారు. ఆయన రాసిన నవల పేరు ఏం పేరంటే సంథింగ్ టు ఆన్సర్ ఫర్. అలా మొట్టమొదట ఈ పురస్కారం ప్రారంభించబడింది. అయితే ఈ పురస్కారానికి ఇచ్చే నగదు ఎంత అంటే 50,000 పౌండ్లు, బ్రిటిష్ పౌండ్స్ అన్నమాట. లేటెస్ట్గా 2024 పురస్కారాన్ని నవంబర్ 12న ఇవ్వడం జరిగింది. ఎవరికంటే సమంతా హార్వే, బ్రిటన్ దేశానికి చెందినటువంటి రచయిత్రైన సమంతా హార్వే నవల ఆర్బిటాల్ అనే నవలకు గాను ఈ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. 6 అంతరిక్ష యాత్రికుల గురించి తెలియజేసేటువంటి ఈ పుస్తకం పేరే ఆర్బిటాల్. ఆ నవలకు ఈ 2024 సంవత్సరానికి గాను మ్యాన్ బుక్కర్ ప్రైజ్ లభించింది. డోంట్ కన్ఫ్యూజ్ ఇయర్. మ్యాన్ బుక్కర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ అనేది వేరు, అది అనువాద నవలకు ఇవ్వడం జరుగుతుంది. మ్యాన్ బుక్కర్ ప్రైజ్ అనేది మొదట దీని పేరు బుక్కర్ బహుమతి, ఆ తర్వాత మ్యాన్ బుక్కర్ ప్రైజ్గా మార్చడం జరిగింది. మన సంతతికి చెందిన వ్యక్తి మొట్టమొదటిసారిగా ఎవరు పొందారు దీన్ని 1971లో విద్యాధర్ సురప్రసాద్ నైపాల్ అనే వ్యక్తి 1971లో పొందారు. ఆ నవల ఏంటంటే ఆయన ఇన్ ఏ ఫ్రీ స్టేట్. ఆ తర్వాత ఈ పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి లేదా భారతీయురాలు ఎవరంటే ఆమె పేరే అరుంధతి రాయ్. ఈమెకు 1997లో ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే నవలకు గాను లభించింది. ఇండియన్ ఆరిజిన్ బ్రిటిష్ సిటిజన్ అయినటువంటి సల్మాన్ రష్దీకి 1981లో ద మిడ్ నైట్ చిల్డ్రన్ పుస్తకానికి గాను లభించింది. అంటే ఇప్పటిదాకా పొందిన పుస్తకాల్లోకెల్లా ఒక అత్యుత్తమ పుస్తకం ఏంటంటే బుక్కర్ ప్రైజ్ పొందిన పుస్తకాల్లోకి అత్యుత్తమ పుస్తకంగా ద మిడ్ నైట్ చిల్డ్రన్ వర్ణిస్తారు. ఆ తర్వాత మన దేశం నుంచి కిరణ్ దేశాయ్కి లభించింది, అరవింద్ అడిగా కూడా లభించింది. ద వైట్ టైగర్ అనే పుస్తకానికి గాను 2008లో అరవింద్ అడిగాకు లభించింది. మన దేశం నుంచి 3 మాత్రమే పొందారు. 2 ప్రవాస భారతీయులు పొందారు. ఒకరు వచ్చేసి VS నైపాల్, మరొక వ్యక్తి వచ్చేస్తే సల్మాన్ రష్దీ. సల్మాన్ రష్దీ ప్రపంచంలోనే ఒక ప్రఖ్యాతిగాంచిన ఆంగ్ల రచయిత. తర్వాత గత సంవత్సరం 2023లో ఎవరికి వచ్చిందంటే ఐర్లాండ్ చెందినటువంటి రైటర్ పాల్ లించ్కు లభించింది. ఆయన నవల పేరు ఏం పేరంటే ప్రొఫెట్ సాంగ్.